నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో భూ కబ్జా చేశారని మేయర్ అజిత్ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గతంలో తాను చేసిన సవాల్కు అనుగుణంగా అన్ని ధృవపత్రాలతో కలెక్టరేట్కు వచ్చానన్నారు. మేయర్ తన సవాల్కు స్పందించకపోవడాన్ని బట్టే ఆయన ఆరోపణలలో వాస్తవం ఏమాత్రం ఉందో తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. ఈ విషయంలో వారం రోజుల్లో జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇస్తారన్నారు. వైఎస్ఆర్సీపీకి మైనార్టీల మద్దతు ఇస్తుండటంతో ఓర్చుకోలేకే మేయర్ తమ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తిపై అనవసర ఆరోపణలు చేయటం తగదన్నారు. మైనార్టీలను రెచ్చగొట్టేందుకే అజీజ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేత మునీర్ సిద్దకీ అన్నారు. నెల్లూరులో మేయర్ అనుచరుల అక్రమ కట్టడాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. మా తాతగారే 2001లో చనిపోయిన మా తాతగారే. నువ్వు చెప్పిన 2001లో చనిపోయిన పోలిపోయిన సుందరయ్య గారు 2008లో మైనారిటీలకు ఇచ్చిన సైటుని ఏ విధంగా ఆక్రమించాడో నీకే ఎరుక. దానికి సంబంధించి ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని కలిసి, సార్ 2008లో ఏదైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీల సంక్షేమం కోసం 10 ఎకరాల 58 సెంట్లు భూమి మైనారిటీలకు ఇచ్చారో ఆ భూమిలో నాకు కానీ మా తండ్రి గారికి కానీ లేదా 2001లో చనిపోయిన మా తాతగారికి కానీ మా అధీనంలో కానీ భూమి ఉందా, లేకపోతే మా కుటుంబం ఏమైనా కోర్టుకి పోయిందా, దీని మీద పూర్తి విచారణ చేసి ఎంతో తొందరగా మీరు విచారణ చేసి రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది సార్ అని అడగటం జరిగింది. అయ్యా అజీజ్, వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. 2008లో ఇచ్చిన మైనారిటీ సైట్లో మా తాతగారు కానీ నాకు కానీ మా తండ్రి గారు కానీ ప్రమేయం లేదనుకుంటే ఇప్పుడు చూసుకోవాల్సింది నువ్వు నాయన. రాజధాని ఎక్స్ప్రెస్ చూసుకుంటావు, పెన్నా బ్రిడ్జ్ చూసుకుంటావు, క్లాక్ టవర్ నువ్వు చూసుకుంటావు, ఇవన్నీ ఏం చేసుకుని మీ ఇంట్లో ఉన్న బాయ్ చూసుకుంటావు. ఇంకా చూసుకోవాల్సింది నీ పరిధికి నీ విచక్షణకు వదిలేస్తున్నా. ఇంకనైనా ఇట్లాంటి పిచ్చి పిచ్చి నిందలు వేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ కానీ ఏదైనా చదువుకొని మా మీద నిందలు వేస్తే బాగుంటుంది. అనిల్ కుమార్ యాదవ్ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ తప్పు చేయలేదు కాబట్టి 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనార్టీకి ఇచ్చిన స్థలాన్ని 2001లో చనిపోయినటువంటి పోలుపోయిన సుందరయ్య గారు ఆక్రమించారని చెప్పటం పచ్చి అబద్ధం. కాబట్టి నిజాయితీ, ధర్మం, న్యాయం అనిల్ కుమార్ యాదవ్తో ఉంది కాబట్టే ఈరోజు ధైర్యంగా స్వహస్తాలతో లేఖ రాసి జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది.